నమస్తే, వెల్కమ్ టు విజయ్. దేశంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడం సర్వసాధారణం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి ఏకంగా 6,000 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. నిజానికి ఎలక్టోరల్ బ్రాండ్ స్కీమ్ను 2024 ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు రద్దు చేసింది. 6,000 కోట్ల రూపాయల్లో బీజేపీకి 3,689 కోట్లు ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా అందాయి. ఇది మొత్తం విరాళాల్లో సుమారు 62% సమానం. కంపెనీల చట్టం కింద రిజిస్టర్ అయిన ఏ కంపెనీ అయినా భారత్లో ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. భారత్లోని ఏ పౌరుడైనా, కంపెనీ, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా దేశంలో నివసించేవారు ఈ ఎలక్టోరల్ ట్రస్టుకు విరాళాలు ఇవ్వచ్చు. ఎలక్టోరల్ ట్రస్టులు రాజకీయ పార్టీలకు ఆ డబ్బులను పంపిణీ చేస్తాయి. ఎలక్టోరల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడానికి బదులుగా ఎవరైనా పౌరుడు రాజకీయ పార్టీకి నేరుగా కూడా విరాళాలు ఇవ్వచ్చు. అయితే ఆ విరాళం మొత్తం 20,000 రూపాయలు దాటితే రాజకీయ పార్టీలు ఏటా ఆ విరాళాలను ఎలక్షన్ కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. ఇక తాజాగా అందిన రిపోర్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2024-25లో 517 కోట్లకు పైగా విరాళాలు రాగా అందులో 313 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చాయి. ఇక పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 184.5 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో 153.5 కోట్ల ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారానే అందాయి. 2024-25లో అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది. దీంతో అసలు బీజేపీకి అత్యధిక వ్యక్తిగత విరాళాలు ఇచ్చింది ఎవరు అనే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు బీజేపీ సమర్పించిన కంట్రిబ్యూషన్ రిపోర్ట్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్ట్లో 20,000 రూపాయలకు పైగా విరాళాలు అందించిన వారి వివరాలను ఈసీకి బీజేపీ సమర్పించింది. ఒక వ్యక్తి లేదా సంస్థ అనేక సార్లు విరాళాలు ఇచ్చినట్లయితే ఆ ఆర్థిక సంవత్సరంలో పార్టీకి చేసిన మొత్తం విరాళాల లెక్క ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బీజేపీకి అత్యధిక వ్యక్తిగత విరాళాలు ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి సురేష్ అమృత్లాల్ కోటక్. వ్యక్తిగత స్థాయిలో 2024-25లో అమృత్లాల్ కోటక్ బీజేపీకి 30 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అలాగే ఆయన 7.5 కోట్లను కాంగ్రెస్ పార్టీకి కూడా విరాళంగా ఇచ్చారు. అమృత్లాల్ కోటక్ను కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. భారతీయ కాటన్ పరిశ్రమలో ప్రసిద్ధ వ్యాపారవేత్త అమృత్లాల్ కోటక్ 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కోటక్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీకి అత్యధిక వ్యక్తిగత విరాళం అందించిన వారిలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి పేరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ ఆళ్ల దాక్షాయణి. బీజేపీకి 2024-25లో అత్యధిక విరాళాలు ఇచ్చిన వారిలో ఆళ్ల దాక్షాయణి రెండో స్థానంలో ఉన్నారు. దాక్షాయణి రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వ్యవస్థాపకులు. ఆమె బీజేపీకి 25 కోట్లు విరాళం ఇచ్చారు. రామ్కీ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ సంస్థగా రామ్కీ ఫౌండేషన్ పనిచేస్తోంది. దీనిని 2006లో ఏర్పాటు చేశారు. రామ్కీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 4,500 కోట్లు. ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టులతో రామ్కీ సంస్థ పనిచేస్తుంది. భారత్లోని 55 నగరాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, సింగపూర్లో కూడా ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆళ్ల దాక్షాయణి ఎవరూ కాదు, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి భార్య. 2023లో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాజ్యసభలో సంపన్నులైన ఎంపీల జాబితాలో అయోధ్య రామిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆస్తుల విలువ 2,577 కోట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ తరపున పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు చెందిన సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు వెల్లువెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నిజానికి బీజేపీకి వ్యక్తిగతంగా విరాళం ఇచ్చిన వారిలో అనేక మంది రాజకీయ పార్టీల నేతలున్నారు. బీజేపీ నేతలందరూ కలిసి తమ పార్టీకి ఇచ్చిన విరాళం ₹1,00,00,000 కూడా దాటలేదు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పార్టీకి ₹11,51,113 విరాళం ఇచ్చారు. ఒడిశా బీజేపీ ఎంపీ జై బండా 6 లక్షల విరాళం ఇవ్వగా కేంద్ర మంత్రి జువల్ ఒరం ఇచ్చిన విరాళం 5 లక్షలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే సొంత పార్టీకి కేవలం ₹1,00,000 మాత్రమే విరాళం అందించారు. అలాగే ఒడిశాకు చెందిన 49 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి తమ సొంత పార్టీకి 55 లక్షలు అందించారు. ఓవైపు సొంత పార్టీ నేతలిచ్చే విరాళాలు ₹1,00,000 లోపు ఉంటుంటే వైసీపీ ఎంపీకి చెందిన సంస్థ నుంచి ఏకంగా ₹25 కోట్ల విరాళం రూపంలో కమలం పార్టీకి అందడం హాట్ టాపిక్గా మారింది. వ్యాపార లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా విరాళాలు సమర్పిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.